ఇంటి సమస్యలు ఏదో చిన్న పిల్లలకు గానివ్వండి, పెద్దలకు గానివ్వండి, సో అన్న తమ్ములకు, భార్యాభర్తలకు ఇలా ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారంగా మీరేం చెప్తారండి? మా వాస్తవానికైతే ప్రతి మనిషిలో కొన్ని స్థితిగతులు అనుకూలం లేకోకుండా కుటుంబ స్థితులను బట్టి మానసికమైన ఒత్తిడికి గురైపోయి కుటుంబంలో చిన్న చిన్న విషయాల వల్ల ఇబ్బందులు పడుతూ ఏది చేసినా కలిసి రాకోకుండా భార్యాభర్తలు ఎందుకు కానీ వాళ్ళ కుటుంబ సమస్యలలో కానీ తల్లిదండ్రుల విషయాలలో కానీ మనిషి కొన్ని విధాలుగా పరసంచారం అయిపోయి బుర్ర అనుకూల స్థితిలో లేకోకుండా మనశ్శాంతి అనేది లేకోకుండా కొన్ని ఇబ్బందులకు గురయ్యి కుటుంబాలను చికాకులు చేసుకునే ప్రతి ఒక్కరు ఎవరైనా వాళ్ళ జాతక చక్రాలను బట్టి వాళ్ళ కుటుంబ చక్రాలను బట్టి వాళ్ళు నడిసే నడవడిని బట్టి అసలు వాళ్ళ జీవిత చక్రానికి ఏ ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళు మానసికమైన ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు, ఏది చేసినా ఎందుకు కలిసి రావటం లేదు, కుటుంబంలో ఎందుకు కలహాలు అవుతున్నాయి, వాళ్ళ స్థితిగతుల్ని మనం ఒక్కసారి అంజన వేసి పరిశీలించి వాళ్ళ జాతక స్థితిని బట్టి ఆలోచించి వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన సమస్యలకి ఏ విధమైన పరిష్కారం చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కలహాలు రాకోకుండా కుటుంబ చికాకులు జరక్కోకుండా మనశ్శాంతి అనేది లేకోకుండా కరువయ్యే మనుషుల్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం పరిశీలించి వాళ్ళ జాతక చక్రము, వాళ్ళ కుటుంబ స్థితి, వాళ్ళ కుండలి, వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళ 5 పంచభూతాలను పట్టి నడిసే వాళ్ళ జాతక విధానం ఎలా ఉందో మనం అన్ని విధాలుగా పరిశీలించి వాళ్ళ స్థితిగతులను చూసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ జీవిత చక్రానికి ఏ నడవడైతే బాగుంటుంది, వాళ్ళ చక్కటి మార్గంలో ఎలా అయితే నడవగలుగుతారు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎలాంటి చికాకులు ఇబ్బందులు రాకోకుండా ఏమేమి చేస్తే వాళ్ళు బాగుపడతారు అనేది మనం అంజన వేసి వాళ్ళ జీవిత చక్రాన్ని పరిశీలించవచ్చు తల్లి. ఎవరైనా ఇలా అవస్థపడుతూ బాధపడుతూ ఉండేవాళ్ళు ఎవరైనా మనల్ని సంప్రదించేటట్టయితే వాళ్ళ జీవిత చక్రానికి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవితంలో ఎలాంటి అటంకులు ఇబ్బందులు లేకోకుండా వాళ్ళకి మంచి మార్గాన్ని మనం చేయవచ్చమ్మా.